ఈ వీడియోలో మీకు బాపట్ల బీచ్లో సుమారు 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఇక్కడేదో పెద్దగా ఇదంతా పెద్దగా ఏదో తవ్వుకుంటా పోయారు. ఇక్కడేదో పునాదులు తీస్తూ ఉన్నారు. నెంబర్ 2 ఇక్కడ వచ్చేసరికి ఇవ్వండి వెనక కనబడుతున్నాయి. 1 2 3 4 5 6 దాకా బిల్డింగ్స్ కట్టి ఉన్నాయి. అవతల అక్కడ చూస్తే మటుకి అది కొద్దిగా రెస్ట్ రూమ్స్ లాగా ఉన్నాయి. అంటే వచ్చిన వాళ్ళు రెడీ అవ్వడానికి, డ్రెస్ చేంజింగ్కి అట్లాగనమాట. మామూలుగా బీచ్ మామూలుగానే ఉంటుంది ఇప్పట్లాగా ఫ్లాట్గా. కానీ దానికి యువతల వైపున అక్కడ వచ్చేసరికి కూర్చోడానికి అక్కడ కొన్ని ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ఇలాంటి బిల్డింగ్స్ 4 5 6 7 8 దాకా ఉన్నాయి. ఇవి కాకుండా అంతకుముందు బీచ్లో ఎంట్రన్స్లోనే స్టార్టింగ్లోనే మీకు లాంగ్ వీడియోలో చూపించినట్టు వరుసగా ఒక స్ట్రీట్ ఉన్నది కదా, స్ట్రీట్ లాగా డిజైన్ చేశారు. కొద్దిగా ముందుకు వెళ్తే స్ట్రీట్ కూడా చూపిస్తాను. వచ్చేటప్పుడు తీసాను కానీ ఎండకి సరిగా కనపడిందో లేదో ఇక్కడ కనపడుతున్నాయి. అట్లాగా పెద్దగా బిల్డింగ్స్ పెద్దగా ఒక ఇల్లు అంత సైజులో ఉన్నాయి అన్నమాట. కాకపోతే ఇవి ఎందుకు వాడతారు అనేది మనం ఇప్పుడు చూస్తే అర్థం కాదు కదా. తర్వాత కదా అవతల ఉంది కదా, అదైతే కంప్లీట్ అయింది. అవతల 4 5 ఉన్నాయి, అవి కూడా అయిపోయినాయి. మధ్యలో ఉన్న షాప్స్ అన్నీ తీసేశారు. ఇట్లాగా ఒక భారీ లెవెల్లో ప్రాజెక్ట్స్ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కనబడుతుందిగా ఇట్లాగా ఏదో రౌండ్గా, అంటే వచ్చిన వాళ్ళు వెయిట్ చేయడానికి లేకపోతే ఇట్లా తిరుగుతూ ఉంటారు కదా, తిరిగినప్పుడు అక్కడ వచ్చి రెస్ట్ తీసుకోవడానికి హెవీ క్రౌడ్ వస్తారు. మామూలుగా విడిగా రోజుల్లో, వీకెండ్స్ కాకుండా విడిగా రోజుల్లో తక్కువ మంది ఉంటారు. కానీ ఎప్పుడైనా వీకెండ్స్లో కానీ స్పెషల్ ఈవెంట్స్ అంటే న్యూ ఇయర్ కానీ ఫెస్టివల్స్ టైంలో కానీ క్రౌడ్ ఎక్కువ వస్తారు కదా, అలాంటి వాళ్ళ కోసం వెయిటింగ్ కోసం ఇవన్నీ. అవి వచ్చేసరికి రెస్ట్ రూమ్ లాగా ఉన్నాయి. యువతలు వచ్చేసరికి సమ్ కాటేజెస్ లాగా కనబడుతుంది. ఇవి మరి పిల్లల్లాగా ఏదైనా తయారు చేస్తారో ఏదో ఉంది. ఇదైతే స్ట్రీట్. ఇప్పుడు ఇక్కడికి వచ్చామా, ఇది కనపడుతుంది కదా ఈ ఏరియా మొత్తం. ఇక్కడ అంతకుముందు ఆ చివరి దాకా చిన్న షాపులు రేకులు అడ్డం పెట్టి లేకపోతే ఇట్లాగా చిన్న 1 రూమ్ 1 2 రూమ్స్ ఉంటాయి. దాంట్లో సీ ఫుడ్ కానీ లేకపోతే బట్టల షాపులు కానీ టాయ్ షాప్స్ కానీ రకరకాలుగా ఉండేవి. ఈ ఏరియా మొత్తం ఇప్పుడు మనకి ఈ చివరన కనబడుతున్న ఏరియా అంతా ఉందా, ఇదంతా కనబడుతుంది కదా, ఇదంతా కూడా ఖాళీగా ఉండేది. కానీ ఇప్పుడు వచ్చేసరికి చిన్నగా కన్స్ట్రక్షన్ మొదలవటం, పునాదులు వేయటం, బీమ్లు వేయటం అక్కడ కనబడుతుంది కదా, ఇది బీమ్లు వేస్తున్నారు, లోపల పునాదులు వేస్తూ ఉన్నారు. అలాంటి వర్కులు జరుగుతున్నాయి. ఇప్పుడు చూసి ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పే పరిస్థితి అయితే ప్రస్తుతానికి లేదు. ఇవ్వండి ఇలాగా మొత్తం అన్ని చోట్ల పిల్లర్లు వేసి చిన్నగా 1 రూము 2 రూములు లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్ లాగా అలా కడుతున్నారు. ముందు వెళ్ళే కొంది మనకి ఆ తర్వాత ఏం కట్టారు, దేనికి ఉపయోగపడతారు అనేది తెలిసింది. ఇవ్వండి ఇట్లాగా మరి దీంట్లో ఏం ఉంచుతారో ఏమో. వెనకాల కనపడుతుంది కదా ఇట్లాగా ఒక స్ట్రీట్ స్టార్టింగ్ మనం బీచ్ ఎంట్రన్స్లో నుంచి ఇక్కడ దాకా స్ట్రీట్ లాగా కడుతున్నారు. వీటి ఎదురు సిమెంట్ బీమ్స్ వేసి రౌండ్గా అలా కడుతున్నారు. ఏం వస్తుందో ఏమో. అటువైపు కార్ పార్కింగ్ ఇచ్చారు. ఇటువైపు ఇక్కడ వచ్చేసరికి మనం బీచ్కి రాగానే ఫస్ట్ ఎంట్రన్స్ అంటే గేట్ ఉంటుంది కదా బాపట్ల బీచ్కి, ఆ ఎంట్రన్స్ ఇలాగా 1 2 రూములతో ఇట్లా చిన్నగా కడుతున్నారు. ఇదంతా స్ట్రీట్. దీంట్లో వరుసగా కట్టుకుంటూ వెళ్తున్నారు. ఒకవేళ ఆ షాపులని ఇక్కడ చిన్న షాపులు ఉన్నాయి కదా, ఆ తీసేసిన షాపుల్ని ఇక్కడ మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తారేమో. అంతకుముందు నేరోగా ఉండే రోడ్డు కాస్త వెడల్పుగా అక్కడి నుంచి అక్కడ దాకా. అంతేకాకుండా ఎదురుండే రిసార్ట్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మోడర్నైజ్ చేస్తున్నారు. ఇక్కడైతే చాలా పెద్ద నాది రౌండ్గా వేశారు. ఇది దేనికి వేశారో కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ కనబడుతుందా, అదంతా కూడా బాపట్ల బీచ్ ఎంట్రన్స్. ఇవన్నీ షాపులు. ప్రస్తుతానికి అయితే ఇలా ఉంది. ముందు ఇంకొక 6 నెలల తర్వాత ఏమో కానీ ఇవన్నీ కట్టి ఒక ప్రాపర్ వేలోకి వచ్చేస్తాయి. అప్పుడు మనకి అర్థమవుతుంది ఏం కడుతున్నారు అనేది. స్టార్టింగ్లోనైతే రిసార్ట్లు విల్లాలు వేసుకున్నారు అవతల వైపు. ఇక్కడైతే షాపింగ్ కాంప్లెక్స్లు వేసినారు. అవతల వైపు అయితే జనాలు
మామూలుగా వచ్చినప్పుడు రెడీ అవ్వడానికి వాటికి సంబంధించినటువంటి బిల్డింగ్స్ అవి. ఇందాక నేను అక్కడికి వెళ్ళి చూపించాను కదా అవి. ఇది వచ్చేసరికి బీచ్ ఎంట్రన్స్. బాగా ఎండగా ఉండటం వలన వీడియో తీసింది అంత క్లారిటీగా రాదు. గాలి తోలుతుంది కదా, అందుకని మాట కూడా సరిగా వినపడకపోవచ్చు. ప్రస్తుతానికైతే బాపట్ల బీచ్లో డెవలప్మెంట్ పనులు ఇలా ఉన్నాయి. మన న్యూస్లో వాటిలో చదివాం కదా, బాగా 100 కోట్లు పెట్టేసి మౌలిక వసతులు, అంతేకాకుండా బీచ్కి వచ్చే వాళ్ళ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని న్యూస్లో రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాము. దగ్గర నుంచి చూసినప్పుడు ఇలాగుంది. మళ్ళీ కొన్ని రోజులు వచ్చిన తర్వాత అసలు వీళ్ళు ఏం కడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది అర్థమైద్ది. ఇంకేముంది ఇక్కడ చూపించడానికి, ఆ తర్వాత వచ్చినాక చూసి చెప్పచ్చు. అది అంతకుముందు ఈ ఏరియాలు మొత్తం అన్నీ ఎంటీగా ఉండేవి. ఇప్పుడు ఇది ఉందా, చిన్న చిన్న షాపులు ఉండేవి, అంతే. ఇప్పుడు చూసి చెప్పడానికి కూడా ఏం లేదు. ఆదివారం కాబట్టి ఎక్కువ మంది ఉన్నారు, విడిగా రోజుల్లో కొద్ది తక్కువ మంది ఉంటారు. ముందు రోజుల్లో బాపట్ల బీచ్కి ఫ్లోటింగ్ విపరీతంగా పెరిగిద్ది. దాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఈ ఏర్పాట్లకి చేస్తూ ఉంది. ఇప్పుడే కాదు, ఇంకా వీటిలో పిల్లర్స్ వేస్తూ ఉన్నారు. రకరకాల డిజైన్లు ఉన్నాయి. సాంప్రదాయంగా వచ్చేటువంటి డిజైన్లు కాదు, అంటే మామూలుగా 4 రూములు పలకగా అలా లేదు. ఇదేందో బాదం షేప్లో రౌండ్గా వేశారు. దాంట్లో ఏం డెవలప్ చేస్తారో మరి. సరే, ప్రస్తుతానికైతే ఇక్కడ దాకా ఉంది. ఇది మళ్ళీ ముందుకెళ్ళిన తర్వాత చూసి చెప్పొచ్చు.